హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చి నేను రెగ్యులర్గా వెళ్ళే ప్లేసు రాయల్ అరేబియా. ఇక్కడికి ఎందుకు వెళ్తానంటే నార్మల్గా టీకి వెళ్తాను అనమాట. డైలీ వెళ్తా ఇక్కడ. సో నాలాగా టీ బాధలు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళు ఇక్కడ డైలీ వచ్చి టీ లేనిదే అస్సలు రాయల్ అరేబియా మొహం చూడకుండా వెళ్ళే వాళ్ళు ఎవ్వరు ఉండరు. సో వచ్చిన వాళ్ళంతా టీయో పాలో కాఫీనో అన్నీ తాగేసి వెళ్తారనమాట. సో వీళ్ళు మలై టీకి వచ్చి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నార్మల్ టీ వచ్చి 20 రూపీస్ లేకపోతే 15 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో మేము ఇక్కడ తీసుకునేది 3 మలై టీలు, ఒక నార్మల్ టీ. ఇక్కడ ఈ అంకుల్ కాకుండా ఇంకో అంకుల్ ఉంటాడనమాట. ఆ అంకుల్ అయితే మాత్రం మలై కొంచెం ఎక్కువ వేసి మేము మరీ 2-3 సార్లు వేయించుకుంటాం అనమాట. నార్మల్గా వాళ్ళు ఒకసారి వేస్తారు, మేము మళ్ళీ అడుగుతాం. బట్ ఈ అంకుల్ కొత్తగా ఉండడం వల్ల మేము అడగలేకపోయాం. ఎంతో కొంత వచ్చిందిలే ఈరోజు అనుకొని సో ముగ్గురం ఆ 3 మలై టీలు, ఒక నార్మల్ టీ తీసుకున్నాము. మేము నార్మల్గానే కొంచెం చక్కెర ఎక్కువ వేసుకుంటాం అన్నమాట మలై మీద, ఎందుకంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అది టేస్ట్ చేస్తే కానీ తెలియదు. సో ఫైనల్గా మా మలై టీ అయితే మాకు వచ్చేసింది అనమాట. సో మీరు ఈసారి రాయల్ అరేబియాకి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చి నేను రెగ్యులర్గా వెళ్ళే ప్లేసు రాయల్ అరేబియా. ఇక్కడికి ఎందుకు వెళ్తానంటే నార్మల్గా టీకి వెళ్తాను అనమాట. డైలీ వెళ్తా ఇక్కడ. సో నాలాగా టీ బాధలు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళు ఇక్కడ డైలీ వచ్చి టీ లేనిదే అస్సలు రాయల్ అరేబియా మొహం చూడకుండా వెళ్ళే వాళ్ళు ఎవ్వరు ఉండరు. సో వచ్చిన వాళ్ళంతా టీయో పాలో కాఫీనో అన్నీ తాగేసి వెళ్తారనమాట. సో వీళ్ళు మలై టీకి వచ్చి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నార్మల్ టీ వచ్చి 20 రూపీస్ లేకపోతే 15 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో మేము ఇక్కడ తీసుకునేది 3 మలై టీలు, ఒక నార్మల్ టీ. ఇక్కడ ఈ అంకుల్ కాకుండా ఇంకో అంకుల్ ఉంటాడనమాట. ఆ అంకుల్ అయితే మాత్రం మలై కొంచెం ఎక్కువ వేసి మేము మరీ 2-3 సార్లు వేయించుకుంటాం అనమాట. నార్మల్గా వాళ్ళు ఒకసారి వేస్తారు, మేము మళ్ళీ అడుగుతాం. బట్ ఈ అంకుల్ కొత్తగా ఉండడం వల్ల మేము అడగలేకపోయాం. ఎంతో కొంత వచ్చిందిలే ఈరోజు అనుకొని సో ముగ్గురం ఆ 3 మలై టీలు, ఒక నార్మల్ టీ తీసుకున్నాము. మేము నార్మల్గానే కొంచెం చక్కెర ఎక్కువ వేసుకుంటాం అన్నమాట మలై మీద, ఎందుకంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అది టేస్ట్ చేస్తే కానీ తెలియదు. సో ఫైనల్గా మా మలై టీ అయితే మాకు వచ్చేసింది అనమాట. సో మీరు ఈసారి రాయల్ అరేబియాకి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చి నేను రెగ్యులర్గా వెళ్ళే ప్లేసు రాయల్ అరేబియా. ఇక్కడికి ఎందుకు వెళ్తానంటే నార్మల్గా టీకి వెళ్తాను అనమాట. డైలీ వెళ్తా ఇక్కడ. సో నాలాగా టీ బాధలు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళు ఇక్కడ డైలీ వచ్చి టీ లేనిదే అస్సలు రాయల్ అరేబియా మొహం చూడకుండా వెళ్ళే వాళ్ళు